హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది టైమ్. ఇంకా ఈరోజు అయితే మనం ఏడుపాయల టెంపుల్కి పోతున్నాం. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే బాలనగర్ దాకా అయితే వెళ్ళిపోయారంట. ఇంకా మనమే లేట్. ఇంకా సో వెళ్దాం మనం ఇప్పుడైతే. గాయస్, ఇంకా పెట్రోల్ పంపించుకొని అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే పెట్రోల్ పంపించుకున్నాం. ఇంకా ఆడ వర్షం పడుతుంది, ఇక్కడ వర్షం పడుతుంది. కానీ 100 మీటర్స్ అనే చూసుకోవచ్చు మీరు. ఇంకా మనమైతే పోతున్నాం దుర్గాబాయ్ దగ్గరికి. ఇంకా దుర్గాబాయ్ వాళ్ళు అయితే కట్టించేసారు. ఇంకా వర్షం కూడా పడుతుంది, ఆయన వర్షంలో కూడా పోదామంటారు మా వాళ్ళు. నేనైతే ఒక్కడిని వచ్చిన, అదైతే వాళ్ళిద్దరు వచ్చేసి వెదర్ అయితే మాస్తుంది. చూసుకోవచ్చు వెదర్. ఇంకా పోదాం, ముంగడు పోదాం. కొంచెం వర్షం అయితే ఎక్కువైపోయింది. ఇప్పుడు మొత్తం తడుచుకుంటూనే పోతున్నాను. ఇంకా దుర్గాబాయ్ అయితే ఎవరికి అంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడే కోతులకి అయితే అడ్డిపండ్లు తీసుకుని ఆగినాం. ఇంకా కొంచెం బాగానే ఎక్కువైంది, అందుకే ఆగినాం. ఇంకా దుర్గాబాయ్ అయితే ముందర ఉన్నాడు. మేము వాళ్ళ దగ్గర ముందుకు పోయి ఇంకా కలవాలి. ఇంకా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా పోదాం గైస్ మనం. ఫ్రెండ్స్, 1 అవర్ తర్వాత అయితే వర్షం ఆగింది. ఇంకా వర్షం ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మా దుర్గాబాయ్ వాళ్ళు అయితే ముంగడ వెళ్ళలేదు. ఇంకా లైట్ గా వర్షం పడుతుంది. ఇంకా వర్షం పడినా సరే ఎట్లయినా పోదామని రెయిన్ కోట్లు తీసుకున్నాం. ఇంకా వాన కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ వాన పడతానే రెయిన్ కోట్ అయితే తీసుకున్నాం. రెయిన్ కోట్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతాం. మళ్ళీ మనం చూడవచ్చు బాగా మీద అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడే టోల్ ప్లాజా అయితే దాటినాం. ఇంకా మాల్ అయితే నాకేమో చలి పెడుతుంది, ఫుల్ చలి పెడుతుంది నాకు. అందుకే మెల్ల పోతున్నాను. ఇప్పుడే నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ చూసుకోవచ్చు కోతులు ఉన్నాయి. కోతులకి అయితే మనం బనానాలు తెచ్చినాం కదా, అయితే వేద్దాం ఇప్పుడు. మా వాళ్ళు అయితే వస్తారు ఆడికించి. చూడొచ్చు ఈ కోతులకి అయితే మా వాళ్ళు బనానాలు అయితే వేసేసారు. బనానాలు కోతులు ఎన్ని గణం ఉన్నాయో చూడొచ్చు మీరైతే. ఇంకా వాళ్ళు అయితే వేసుకుంటే వెళ్ళిపోతూనే ఉన్నారు. కోతులు కరిసాయని. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూసుకోవచ్చు. ఇంకా మనం అయితే చాయ్ దానికి అయితే ఆగినాం. సో ఫ్రెండ్స్, చాయ్ దాకా అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంకా దుర్గాబాయ్ వాళ్ళు అయితే 4 కిలోమీటర్స్ ఉన్నారంట. ఇంకా నేను ఇంకా 10 కిలోమీటర్స్ ఉన్నా. ఇంకా చలి పెట్టిందని చాయ్ తాగి ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే ఇంకొక 15-20 మినిట్స్ అయితే ఏడుపాయల దగ్గర ఉంటాము. చూద్దాం ఇంకా ఏడుపాయల లోపలికి ఉందా లేదా, బ్రిడ్జ్ క్లోజ్ ఉందా లేకపోతే ఓపెన్ ఉందా తెలియదు. మాకి పోయి చూద్దాం. ఇప్పుడైతే ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఏడుపాయల టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నాము. ఇంకా పోతున్నాం మేము. ఇంకా వాన అయితే ఉప్పుతుంది, పడతలేదు. ఉప్పుతుంది అయింది. ఇందాకేమో వారం ఇప్పుడేమో పడతలేదు. ఇంకా పోయేటప్పుడు పడకపోతే మంచిగా ఉంటుంది. ఇంకా చూడాలి ఇంకా పోయేటప్పుడు ఏమవుతుందో. ఇంకా గుడి దగ్గర ఏముందో చూడాలి. గుడి దగ్గర వాటర్లో బ్రిడ్జ్ మీద వాటర్ ఉన్నాయా లేదా చూడాలి. చూద్దాం ఇంకా పోయేది చూద్దాం. బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఉంటాయంటే లోపలికి అయితే రానియాలి మనని. చూద్దాం. ఇప్పుడైతే దగ్గరలోనే ఉన్నాం మనం. 1-2 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడే ఏడుపాయల బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చినాం మనం. ముందైతే ఈ బ్రిడ్జ్ మొత్తం వాటర్తో నిండిపోయిండే. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోయింది, డౌన్కి. చూసుకోవచ్చు మీరు. ఇంకా అది మాతలు కూడా వేస్తారు ఇక్కడ, పోలీసు వాళ్ళు ఉన్నారు అంతా. ఇంకా లోపల గుడి దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకా చూడొచ్చు మీరు. ఏడైతే లొకేషన్ అయితే చూడండి, మస్తుంది. మనం అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి. చూడొచ్చు వాన పడినందుకు గ్రీనరీ మస్తు అనిపిస్తుంది. ఇంకా లోపల అయితే దుర్గాబాయ్ వాళ్ళు ఉన్నారు, పోయి చూద్దాం ఎప్పుడైతే. ఇప్పుడే మేమైతే ఏడుపాయల టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. చూసుకోవచ్చు పబ్లిక్ చూడవచ్చు ఎంతమంది ఉన్నారో. ఇంకా ఏడుపాయల టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినా నేను. ఇంకా వాటర్ చూసుకోవచ్చు, ఫ్లో ముందైతే చాలా ఫ్లో ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గిందంట ఫ్లో అయితే. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే దర్శనం వెళ్ళారు. దర్శనం చేసుకొని ఇంకా వాళ్ళు చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా దుర్గాబాయ్ అయితే ఇక్కడ కర్రీస్ అన్నం అయితే వండిపిస్తుంది. ఇంకా చూడొచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయితే అవుతుంది. ఇంకా 5 o'clockకి మనం వచ్చినాం ఏడుపాయల నుంచి. ఇంకా అడైతే వ్లాగ్ సరిగా తీయలేకపోయినా, ఎందుకంటే నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.